నరసయ్య తాతతో రెప్ప 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 ఇక మరి ఇయ్యాల మీ నరసయ్య తాత రామసక్కని ముచ్చట మీ చెవులో వేద్దామని వచ్చిండు. ఏడా ఇక ఇస్త్రీ డబ్బా ఏదో పొట్టకూటి కోసం బతికెళ్ళ తీసుకునే శ్రామికుల దగ్గర గదే కుటుంబంలో పుట్టి పాత నల్లగొండ జిల్లా నుంచి గంధమల్ల ఊళ్ళే పుట్టి పెరిగి నీ దండం పెట్టి ఇంతింత ఇవాళ తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్గా కొలువెక్కి వామ్మ మొయ్యిన మూత మోగిస్తుండులో రేవంతమయ్య నచ్చి మెచ్చి ఆయనకు పదవి అంటగట్టిండట. ఇక ఏంది కావచ్చు మరి ఇవాళ ఆయన ఎవరు ఏంది ఏం కథ అంటే ఇటికాల పురుషోత్తం. ఇక ఇటికాల పురుషోత్తం సారు చరిత్ర ఇవాళ మా తాత ముంగటేసుకుండు ఏంది ఏం కథ అని అనుకుంటుర్రా? ఆయన నేటి నిజాలు అని చిన్న చిన్న కవితలు పద్యాలు పాటలు రాసి జనాలను మేల్కొల్పే విధంగా సమాజంలో మార్పుకై కంకణం కట్టుకొని కథ నడిపిస్తుండట. అందుకనే పశువట్టి సారు దగ్గరికి పోయినా కానీ సారు వాంబు చిన్న సన్నగా లేదు కథ, ఆడ మొత్తం జాతరే ఉంది, ఎట్ట చేయాలి నాకు టైం ఇస్తట్లేడు సారు, ఎట్ట చేయదు అంటే మళ్ళీ ఒకనాడు రా వాంబు ఇక మళ్ళీ ఒకనాడు వస్తే మరి ఇలా నేను ప్రేక్షకులకు ఏం చెప్పాలి, నేను మీరు ఊరుకుంటారా? అందుకనే ఆయన రాసిన పుస్తకాన్ని పట్టుకొచ్చిన ఆ పుస్తకంలో ఇవాళ నేటి నిజాలు అనేది ఇలా యథార్థమైన ముచ్చటను మీ ముంగడికి తీసుకొస్తున్నా. కాలము గడిచే కొద్దీ మన జీవితము మారుతుందో లేదో తెలియదు, కానీ మనతో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మారుతారు. జీవితం నిజాయితీ పరులను ఏడిపిస్తుంది, మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది. అబ్బా, ప్రశ్నిస్తే శత్రువే అవుతావు, అయినా పర్వాలేదు, ప్రశ్నించకుంటే బానిస అవుతావు. బానిసత్వం కన్నా శత్రుత్వము మంచిదే. మనసు ఎంత మంచిగా ఉన్నా ఇది నటన. మనసు ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డ వాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బతకడం కన్నా మనకు నచ్చినట్టు బతకడం మంచిది. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించరాదు. ప్రతి నదికి ఒక మలుపుల, ప్రతి జీవితానికి ఒక గెలుపు ఉంటుంది. మనము అనుకున్నవి సాధించాలంటే సమయం ఉంటే సరిపోదు, స్తోమత కూడా ఉండాలి. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీకు అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. కోపంగా మాట్లాడేవారు బతకడానికి దారి చూపిస్తారు, అదే నవ్వుతూ మాట్లాడేవారు గొంతు కోసే వరకు తెలియదు. నీ దండం పెడితే నాయనో. కంటి చూపుతో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడు నమ్మవద్దు, ఇతరులకు చెప్పవద్దు, ఎందుకంటే అవి చాలా అనర్థాలకు దారి తీస్తాయి. మనిషిలో మంచితనం కనిపించినా ప్రశంసించడానికి ఎవరికీ నోరు పెగలదు. అదే అతడిలో కనబడని చెడు కోసం చర్చిస్తే మాత్రం మూగవాడికి కూడా మాటలు వచ్చేస్తాయి.
అవతలి వారికి నీ అభిమానము ఆప్యాయత అర్థము కానప్పుడు వారి కోసం నువ్వు ప్రాణం పెట్టేంతగా తప్పించిన ఫలితం ఉండదు, ఇది నిజమురా. ఉపయోగం లేని ధనం, శాంతి లేని సుఖం, మానవత్వం లేని మనిషి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. మనసు నిండా కుళ్ళు పెట్టుకొని పైకి మాటలతో నటించడం బాగా అలవాటయింది ఈ రోజుల్లో మనుషులకి. నిన్నటి బాధను తట్టుకొని శక్తినిచ్చేది, రేపటి ఆశను నెరవేర్చేది నేటిని నమ్మకమే. కాబట్టి దాన్ని ఎప్పటికీ కోల్పోకు. మాట ఇవ్వడం ముఖ్యం కాదు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ మాట నిలబెట్టుకోవడము ముఖ్యము. కొన్ని మాటలు ఎప్పటికీ మరువకూడదు, అన్నోడికి విన్నోడి బాధ అర్థమయ్యేలా సమాధానము చెప్పి తీరాలి. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ప్రమాదం. నిద్ర పట్టదు, చావు రాదు, అన్నిటికీ సర్దుకుపోయే వాళ్ళకి జీవితంలో కష్టాలు కూడా ఎక్కువే. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగే ఉండటమే అసలైన ధైర్యం. మన వల్ల ఒకరు ఇబ్బంది పడుతున్నారు అని తెలిసినప్పుడు కష్టమైనా సరే వారికి మనం దూరంగా ఉండటమే చాలా మంచిది. నలుగురు నిన్ను చూసి నీలాగా ఉండాలి అనుకోవాలి, కానీ నీలా మాత్రం ఉండకూడదు అని అనుకోకూడదు. మనకు 100 మంది బంధువులు ఉండవచ్చు, కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ 100లో ఎన్ని బంధాలు నిజమన్నది. డబ్బుతో పైకి వచ్చిన వాడు డబ్బున్న మనిషికే విలువనిస్తాడు. కష్టపడి బతికేవాడు ప్రతి మనిషికి విలువనిస్తాడు. నిజం అనే వెలుగు ముందు నిందానే చీకటి ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. బతకడానికి ఎన్ని అడ్డదారుల్లో వెళ్ళినా చివరి దారి మాత్రం శ్మశానానికే. శరీరం మీద కొట్టు ఏం కాదు, కానీ కడుపు మీద కొట్టకు. ఎన్నటికైనా నీకు వాళ్ళ ఉసురు తాకుతుంది, గుర్తు పెట్టుకో. తండ్రి సంపాదనను సులభంగా అనుభవించడానికి కొడుకుకి స్వాతంత్ర్యము దొరుకుతున్నది, కానీ అదే స్వాతంత్ర్యం కొడుకు సంపాదించేటప్పుడు తండ్రికి దొరకడం లేదు. టైం మనది కానప్పుడు ప్రతి నోరు మాట్లాడుతుంది, పర్వాలేదు కొన్ని రోజులు చెవులు నీవి కావు అనుకో.
సమయము నీది కానప్పుడు కొంచెము ఓర్చుకో, అదే సమయము నీ విలువని తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు. మంచులా కరిగిపోయే ఐశ్వర్యం కంటే కలకాలము నిలిచిపోయే మంచితనం స్నేహమే గొప్పది. కష్టపడే గుణము జీవితంలో ఎప్పుడు నిన్ను కింద పడిపోనివ్వదు. మౌనంగా ఉంటున్నాను అంటే మాట్లాడే ధైర్యం లేక కాదు, వాదించడం ఇష్టం లేక. ఎదుటివాడు మంచివాడో చెడ్డవాడో అని వేలు పెట్టి చూపించే హక్కు ఎవరికి లేదు. ఎవరి జీవితం వారిది. నీకు నచ్చితే మాట్లాడు, లేకపోతే వదిలేయి. నాకు నటించడము రాదు, కోపం వస్తే కోపాన్నే చూపిస్తా, ఇష్టమైతే నవ్వుతా మాట్లాడుతా, అంతేకాని గొంతులో విషాన్ని దాచుకొని పెదవులపై తీపి నటించలేను. ఉన్న దాంట్లో సంతోషంగా బతికేవాడు అదృష్టవంతుడు, ఎంత ఉన్న చాలని వాడు దరిద్రుడురా. నేర్చుకోండి, ఎందుకంటే అనుకునే వాళ్ళే మనల్ని మానసికంగా బాధ పెడుతూ ఉంటారు. నిజమే కదా, ఇప్పుడు చూస్తుందే మనం జరుగుతున్న కథే. అందుకే సారు నేటి నిజాలు అని తీసుకొచ్చిండు. ఆనాడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన కాలజ్ఞానం ఎంత అక్షర సత్యమో, ఇగో నేటి నిజాలు అని ఇటికాల పురుషోత్తం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ రాసిన పదాలు కూడా గా తరిగనే అనిపిస్తున్నాయి. అవకాశం ఆకాశం నుంచి ఊడిపడదు, అరచేతి గీతల్లో దాగి ఉండదు, దాన్ని మనమే సృష్టించుకోవాలి. అంది వచ్చినప్పుడు పట్టుదలతో సాధించుకోవాలి. జీవితంలో అన్ని కోల్పోయాకే ఎవరు ఎలాంటి వారో తెలుస్తుంది. నమ్మిన మనిషిని మోసం చేయడం ఎంత తప్పో, మోసం చేసిన మనిషిని మళ్ళీ మళ్ళీ నమ్మటం కూడా అంతే తప్పురా మానవా. కొడుకు గుణం పెళ్లి తర్వాత, నిజమే కదా, కొడుకు గుణం పెళ్లి తర్వాత, కూతురు గుణం వయసులోన, భర్త గుణం భార్య అనారోగ్యంలోన, భార్య గుణం భర్త పేదరికంలోన, స్నేహితుని గుణం కష్టం నందు, పిల్లల గుణం వృద్ధాప్యంలోన తెలుస్తాయి. అనుభవం అనేది ఎదిగిన ప్రాయాన్ని బట్టి రాదు, తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది. డబ్బు సంపాదించమని చెబుతుంది, కాలం ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది, లక్ష్యము కష్టమైనా చేరమని చెబుతుంది, నమ్మకం వీటన్నింటికి నేనున్నానని భరోసానిస్తుంది. అర్థము చేసుకునే మనసు, క్షమించే గుణము, చెయ్యందించే స్నేహము, ఓదార్చే హృదయము, ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. అర్థము చూసుకుంటే మనకు మనమే కనిపిస్తాం, అర్థము చేసుకుంటే ప్రతి మనిషిలోనూ మనమే కనిపిస్తాం. మార్నింగు లేవాలని ఫిక్స్ అయితే అలారంతో పని లేదు, మారాలి అనుకుంటే మోటివేషన్ అవసరం లేదు. కారణం లేకుండా ఎవరు మౌనంగా ఉండరు, కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కి పెడుతుంది. ఎందుకు నాతో నడుస్తున్నావని నా నీడను అడిగాను,
అప్పుడు దానికి అది నవ్వుతూ ఇలా చెప్పింది, ఏమని? నేను తప్ప నీకు ఇంకెవరున్నారు, నీతో చివరి వరకు ఉండేది నేనే నేనే. ఎప్పటికైనా ఒరిజినల్కి ఉన్నంత విలువ డూప్లికేటుకు ఉండదు. అందుకే మనం మనలాగే ఉండాలి, అప్పుడే మనకంటూ ఒక విలువ ఉంటుంది. పొరపాటున కూడా అతిగా ఎవరిని నమ్మకు, ఎందుకంటే మనుషుల్ని చూస్తాం కానీ వాళ్ళ మనసులో ఏముందో చూడలేము కదా. నమ్మిన మనసు గాయపడుతుందే కానీ గాయపడిన మనసు ఎప్పటికీ నమ్మలేదు. సున్నితమైన మనసు గలవారు త్వరలో బాధపడతారు, కానీ వారి అభిమానం ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. నీకు సంబంధం లేని వారి దగ్గర రహస్యాలు చెప్పకు, నీకు కావలసిన వారి దగ్గర అబద్ధాలు చెప్పకు. 16 వయసు నిండని కుర్రాడు కష్టపడుతున్నాడంటే తండ్రి సరిగ్గా లేడని అర్థం. 60 ఏళ్ళు వయసు పైబడిన వ్యక్తి కష్టపడుతున్నాడంటే కొడుకు సరిగ్గా లేడని అర్థం. మీ దగ్గర ఏమీ లేనప్పుడు ఓపిక, అన్నీ ఉన్నప్పుడు ప్రవర్తన ఎంతో ముఖ్యమైనది. ఎదిగిన వాడి పరిచయం కోసం ఎగబడతారు, కానీ మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే తట్టుకోలేరో. ఓ తీయగా ఉంటే నమిలి మింగేస్తారు, చేదుగా ఉంటే ఊసేస్తారు. అందుకే ఉప్పులాగా ఉండు, ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకుంటారు. బలము ఉండవలసింది మీ చేతి కండల్లో కాదు, నువ్వు ఆలోచించే ఆలోచనలో ఉండాలి. ఇతరుల కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నువ్వే దేవుడు. డబ్బు విలువ తెలిసిన వాడి కన్నా కుటుంబ విలువను తెలిసిన వాడికే బాధ్యత ఉంటుంది. చదువుకొని నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేరుస్తాయి. వయసు పెరుగుతుంటే జ్ఞానం పెరగాలి, కానీ చులకన చేసి మాట్లాడే రోగం మాత్రం పెరగకూడదు. మనుషులను నమ్మిన తరువాత మోసపోతే అది పాఠం, మోసపోయిన తరువాత కూడా మనుషులను నమ్మితే అది గుణపాఠం. వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరు గెలుస్తారు. ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధము గెలుస్తుంది కాబట్టి. నడక చేత కాని వాడు తోవ తిన్నగా లేదని ఏడ్చాడట, అలా ఉంటాయి కొందరి ఏడుపులు. మనిషి ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకునేది ఎందుకో తెలుసా? కుటుంబం కోసము. చెప్పుడు మాటలు చెప్పిన వారికన్నా వినేవారికి ప్రమాదం. ఎందుకంటే చెప్పిన వారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ విన్నవారు వాటితో పెద్ద కథలు తయారు చేసుకొని భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుకొని పోతారు. మంచి బంధాలను పోగొట్టుకుంటారు.
స్థాయిని చూసే వారిని ఇంటికి పిలవకూడదు, మర్యాద ఇవ్వని వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు. నిరూపించే సాక్ష్యం లేనంత మాత్రాన నిజం అబద్ధం కాదు, అరిచి చెప్పే ఓపిక ఉన్నంత మాత్రాన అబద్ధం నిజం. కాలమే అన్నింటికీ లెక్కలు తేల్చేస్తుంది. కన్న కల ఒక్కటి, ఉన్న పరిస్థితి ఒక్కటి, పరిస్థితి చక్కబెట్టేసరికి కలకు కాలం చెల్లిపోతుంది. ఎవరికి మంచి చెప్పకు, ఫస్ట్ నువ్వే నాశనమైపోతావు. మూర్ఖులు సుఖం ఎక్కడ ఉందని వెతుకుతూ ఉంటారు, కానీ వివేకవంతులు తమ దగ్గర ఉన్న దానితో ఆనందంతో జీవిస్తారు. నిజాన్ని నమ్మించాలంటే రుజువులు కావాలి, కానీ అబద్ధాన్ని నమ్మించడానికి కేవలం నటిస్తే చాలు. చదువు మనిషిని వేలిముద్ర నుంచి సంతకానికి తీసుకెళితే టెక్నాలజీ సంతకం నుంచి వేలిముద్రకు తీసుకుపోయింది. ఎట్టుడై పిల్లగా నేటి నిజాలు మంచిగా ఉంది. ఇవన్నీ నిజమేనా? మరి నిజంగానే అనిపిస్తుందా? ఇక చూసిర్రా, మీకు కూడా ఏమనిపిస్తుందో. ఇటికాల పురుషోత్తం సారు తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్. ఇగో ఈ రకంగా ఆనాడు పోతులూరి బ్రహ్మంగారు ఏ రకంగా కాలజ్ఞానం రాసిండో నేటి నిజాలు అని ఇగో ఈసారు ఈ రకంగా రాసుకొచ్చిండు. ఇన్నోళ్ళు మీకేమనిపిస్తుందో మన ఛానల్లో కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా పెట్టుర్రి. ఇక ఇవాటితోటి నిన్న మొన్న రాజకీయాలు సలకుండా తీరుగా మాట్లాడుకున్నాం, కానీ ఇవాళ నీతి సూక్తులను సమాజంలో మార్పుకై జనాల ఆలోచనను రేకెత్తించే విధంగా నేటి నిజాలు అనే ఈ చిన్న చిన్న బుడబుడ కవితలతోటి మీ ముందుకు వచ్చిన. ఇక మరి రేపు పొద్దుగాల మళ్ళొక ప్రోగ్రాంతో కలుస్తా ఉంటా. శనార్థి, నమస్తే.